ప్రజల ఓట్లతో ఎన్నికైన వారు కార్పొరేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని, అమ్మడం మానేసి ప్రజల సంపదైన స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని బీఎస్సీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా శుక్రవారం పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ టెక్నాలజీ ప్రచారం కోసం వచ్చారని, ఆయన కేంద్ర ప్రభుత్వంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మోదీచే ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ జరిగితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు మరింత పేదవారిగా మారిపోతూ ఉంటే స్వర్ణాంధ్ర 2047 చంద్రబాబు విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. 1400 రోజుల నుండి స్టీల్ ప్లాంట్ ఆందోళన జరుగుతుంటే ఇక్కడ ఓట్లతో గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో మాట్లాడకపోవడం దారుణమన్నారు. అమ్మేస్తానంటే కేసీఆర్ కొంటానంటున్నారని, ప్రభుత్వం తరపున స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు కొనాలని, అమెరికా నుండి సోలార్ కాంట్రాక్ట్ వచ్చిందని, 1750 కోట్ల లంచం ఇచ్చిన దానిపై విచారణ చేసి ఎందుకు కేసు నమోదు చేయలేదని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ఎందుకంటే అదానీతో లింకు ఉంది కాబట్టి కేసు నమోదు చేయలేదన్నారు. స్టీల్ ప్లాంట్పై అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం మైన్స్ కోసం దళితుల నుండి స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి వారికి అప్పగించి దళితులే మైన్స్ కంపెనీలు నడిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీసీలైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర బహుజనుల ఓట్లతో గెలిచి ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీ చైర్మన్గా వివి రమణమూర్తి, కన్వీనర్గా లకే రాజారావు వ్యవహరిస్తారని ఆయన ప్రకటించారు. జాతీయ సంపద స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, ఇది ప్రజలదని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకోవాలని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు అన్నారు. 20,000 కోట్ల నష్టమని, 4 లక్షల కోట్ల విలువ గల 40,000 కోట్లకి ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జాతీయ సంపద అయిన స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్లకు ఎలా అప్పగిస్తారని, 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉద్యోగులు, లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉద్యోగులు, లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉన్నారన్నారు. కేవలం కార్పొరేటర్ల వద్ద వాటాలు తీసుకుని అమ్మే పని చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుయాయులు వేల కోట్ల రూపాయలు కొట్టేసి విదేశాలకు పారిపోతే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. బీజేపీ పాలించిన 10 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ పరిశ్రమ ఏర్పాటు చేయలేదని తెలిపారు. గత 4 ఏళ్లుగా ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తున్నారని, జీతాలు ఇవ్వకపోయినా పనిచేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అమృతరావు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వివి రమణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దయనీయంగా మారిందని, స్టీల్ ప్లాంట్ సమస్యను పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ మొదలుపెట్టినప్పుడు గత వైసీపీ ప్రభుత్వం సైలెంట్గా ఉండడం వలన ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. ఎన్నికల సభల్లో జనసేన, టీడీపీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, అడుగుదామని ఇన్ఛార్జ్ సీఎం సక్సేనా వరకు వెళ్తే అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా గత 3 నెలలుగా ఉద్యోగులు, కార్మికులు వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే లోపల ప్రశ్నించిన వారిపై వేధింపులు చేసి బయటకు పంపిస్తున్నారన్నారు. 2 కోట్ల నిధులు బ్యాంకులో ఉన్నాయని, కానీ వేతనాలు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నారన్నారు. ప్రజా సంఘాలన్నీ ఆందోళన చేస్తున్న అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్టీల్ ప్లాంట్ను కాపాడాలని లేఖ రాస్తున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు ఉన్న ఒకే ఒక్క పరిశ్రమను ఎత్తేసి మిట్టల్కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ఎంతో మంది ప్రాణాలు, భూములను త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాబట్టి ప్రజలంతా మేల్కొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి, ప్రజా ఉద్యమంగా మార్చడానికి బీఎస్సీ నాయకులు పూర్ణచంద్రరావు, లీడర్ రమణమూర్తి ముందుకు వచ్చి యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ అన్నారు. జీతాలు లేకపోయినా ఉద్యోగులు పనిచేస్తూ లాభాలు తీసుకువస్తున్నారన్నారు. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ చేసిన అగ్రిమెంట్లను అమలు చేస్తే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
మైన్స్ కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడుస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ రాకముందు 64 గ్రామాలు పంట పొలాలపై ఆధారపడి జీవించేవారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రాణాలర్పించడం చూసి స్వచ్ఛందంగా భూములను తన పూర్వీకులు దానం చేయడం జరిగిందన్నారు. నేడు ప్రజల ఆస్తులను పెట్టుబడిదారులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్కువ ధరకు వారి బంధువర్గానికి అమ్మడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. పోరాటాల అమరుల సమాధి, నిర్వాసిత భూములపై స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు. అటువంటి చారిత్రక కట్టడాన్ని లాభ నష్టాలతో చూడడం సరికాదన్నారు. ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ, కేఏ పాల్ హైకోర్టులో కేసు వేశారని, అమ్మడానికి ప్రభుత్వం పిల్ వేసిందని తెలిపారు. తాము స్టీల్ ప్లాంట్ కోసం నిర్వాసితులతో దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి హామీ ఇచ్చి నేడు మాట్లాడకపోవడం దారుణమని, వెంటనే స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయాలని కోరారు. సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, బీఎస్సీ ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, ఉద్యమ నాయకులు అయోధ్య రామయ్య, నొల్లి తాతారావు, సత్యం, లక్ష్మి, సీనియర్ బ్యాంక్ అధికారి తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.